కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం అన్నాడు. మరి కాశీక్షేత్రం వెళ్ళొస్తున్నారు. వెళ్ళినోడు ఏం చేస్తున్నారు? చూసి వస్తున్నారు. మరి వెళ్ళి వచ్చిన వాడికి చూసి వచ్చిన వాడికి అసలు వెళ్ళనటువంటి వాడికి తేడా ఏమిటి? ఇక్కడ తేడా ఉందా లేదా? ఉంది కదా. అంటే వెళ్ళని వాడికి తేడా ఏమిటి, వెళ్ళిన వాడికి తేడా ఏమిటి? ఆ డిఫరెన్స్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. అంటే వెళ్ళిన వాడు స్వయంగా దర్శనం చేసుకుని కాశీక్షేత్రం ఇలా ఉంది, కాశీ విశ్వేశ్వరుడు ఇలా ఉన్నాడు, కాశీలో ఇలా పూజలు జరుగుతున్నాయి, ఇదిగో నేను పాలు పట్టుకెళ్ళాను, నీళ్లు పట్టుకెళ్ళాను, కొబ్బరికాయ పట్టుకెళ్ళాను, ఇలా వేశాను, ఈ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని వచ్చాను, ఈవేళ నాకు స్పర్శ దర్శనం దొరికింది, లేకపోతే నాకు దొరకలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లింగాలను దర్శనం చేసుకుని వచ్చాను, ఒక భావన. మరి ఇక్కడే ఉన్నటువంటి వాడికి కాశీక్షేత్రం ఇలా ఉంటాదంట, కాశీ విశ్వేశ్వరుడు ఇలా ఉంటాడంట, ఇన్ని దర్వాజాలు ఉంటాయంటే ఇలా దాటి వెళ్ళాలట, అక్కడ విశ్వేశ్వరుడు ఉంటాడట, ఆయనకి ఇలా చేస్తారట అంట అంట. అంటే స్వయంగా చూసిన దానికి ఇలా ఉంటాదంట అన్నదానికి ఎంత తేడా ఉందో, సజ్జన సాంగత్యానికి వచ్చిన దానికి వినదానికి ఇలా జరిగిందంట, జరుగుతున్నది, ఆదివారం అలా కూర్చుంటున్నారు వాళ్ళు, వెళ్ళి ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో వింటున్నారు అన్నదానికి ఎంత తేడా ఉంటుంది అంటే, కాశీక్షేత్రానికి వెళ్ళి వచ్చిన వాడికి వెళ్ళని వాడికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. అంటే స్వయంకృత అపరాధం చేసుకుంటున్నాడా, స్వయంకృతముగానే సజ్జన సాంగత్యం చేస్తున్నాడా అంటే అది ఎవరి మనసుకి వాళ్ళకే కర్తలు తప్ప వేరే ఎవరో చెప్పేది కాదు. అంతే కదా. ఇప్పుడు మన బిడ్డకి ఆకలి అవుతుంది, మనం అన్నం తినిపిస్తే వాడికి మనకు తృప్తి, వాడికి ఆ గిన్నెలో పాడేసి పెట్టిస్తామనుకోండి, వాడు తిన్నాడా లేదా, సరిగ్గా తిన్నాడా లేదా అనిపిస్తుంది. ఇది కూడా అంతే, తిన్నవాడికే రుచి తెలుస్తుంది తప్ప ఇలా బాగుందంట అన్నవాడికి రుచి తెలియదు. అందుకోసమని దేన్నైనా మనం ఆచరించి చెప్పడం గొప్ప విషయము, విన్నదానిని ఆచరించడం ఇంకా గొప్ప విషయం. ఇంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఆ సజ్జన సాంగత్యం, ఆ సొంత సంపత్తి మీకు ఉన్నది కనుకనే ఇక్కడ వరకు రాగలుగుతున్నారు. చూసిన వాడికి చూసిన ఫలము, చేసిన వాడికి చేసిన ఫలము.